రాముడి మనసులో సీతమ్మ జ్ఞాపకాలు. ధర్మం కోసం నిన్ను దూరం చేశాను, కాని ప్రతి క్షణం నిన్నే గుర్తు చేసుకుంటున్నాను. హనుమంతుడు దూరం నుంచి చూశాడు. ప్రపంచానికి రాజు, కాని లోపల ఎంత బాధ. హనుమంతుడు ఒంటరిగా, స్వామి, బాధను కూడా తీయలేకపోతే నా భక్తి ఎందుకు? రాముడు దగ్గరకు వచ్చి హనుమంతుడి తలపై చేయి పెట్టాడు. నన్ను అర్థం చేసుకున్నది నువ్వే హనుమంతా. తన చేతిలో ఉన్న ఉంగరాన్ని తీసి హనుమంతుడికిచ్చాడు. ఇది సీతమ్మకు చూపించు అని మాత్రమే అన్నాడు. అందరూ అనుకున్నారు ఇది కేవలం గుర్తు మాత్రమే. కాని అసలు రహస్యం వేరే ఉంది. లంకలో అశోకవాటికలో సీతమ్మ బాధగా కూర్చుంది. హనుమంతుడు వెళ్ళి ఆ ఉంగరాన్ని ఆమెకు చూపించాడు. సీతమ్మ ఒక్కసారిగా కళ్లలో వెలుగు. ఇది రాముడిదే. కాని ఆమె ఎందుకు అంతగా కదిలిపోయిందో తెలుసా? ఆ ఉంగరం కేవలం గుర్తు కాదు, అది రాముడి నమ్మకం. నేను తప్పకుండా వస్తాను అనే మాట. సీతమ్మ కన్నీళ్లతో నవ్వింది. రాముడు నన్ను మరిచిపోలేదు. హనుమంతుడు అర్థం చేసుకున్నాడు. రాముడి ప్రేమ ఒక చిన్న ఉంగరంలో కూడా కనిపిస్తుంది. నిజమైన ప్రేమ చిన్న గుర్తుల్లో కూడా పెద్ద భావాన్ని చూపిస్తుంది. జై శ్రీరామ్.